వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్. సో గైస్, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కానీ మన మ్యాటర్లో కానీ వెళ్ళిపోతే, సో ఇక్కడ చిరంజీవి గారు అయితే నిన్న బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఒక బిగ్గెస్ట్ కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ కామెంట్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఇంటి విషయాన్ని ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అండ్ పబ్లిక్లోకి అయితే రావడం అయితే జరిగింది. సో చిరంజీవి గారు అయితే ఇక్కడ కొద్దిగా ఎమోషనల్ అయ్యి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో తన ఇంట్లో అంతా మనవరాలతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు అంతా తనకు లేడీస్ హాస్టల్ వార్డన్లా ఉంటున్నారని చిరంజీవి అయితే అన్నారు. సో రామ్ చరణ్ కూడా ఒక కొడుకు పుట్టి తన వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక ఉన్నట్లయితే బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఈయనైతే తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ చరణ్ అండ్ ఉపాసనకి అయితే ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. సో మనం ఆహా ఏదైతే ఆహా ప్రోగ్రాంలో కూడా ఏంటంటే రామ్ చరణ్తో బాలకృష్ణ గారు హోస్ట్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ కూడా ఏంటంటే చిరంజీవి గారు ఒక అమ్మగారు అయితే అంజనాదేవి గారు కూడా ఇక్కడ ఏంటంటే మాకైతే ఒక మగ పిల్లగాడిని అయితే ఒక మనవడిని అయితే కానీ ఇవ్వమని అయితే ఇక్కడ ఆమె కూడా రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే ఈ ఇద్దరు కపుల్స్ మీద అయితే ఇది ప్రెజర్ అనాలో లేకపోతే వీళ్ళు ఇక్కడ దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలనేది అయితే ఇక్కడ వీళ్ళైతే ఆలోచించి అయితే ఏ స్టెప్ అయితే తీసుకుంటారని అయితే చూడాలి. సో రీసెంట్గా అయితే వీళ్ళకి ఒక అమ్మాయి అయితే పుట్టింది. సో ఆ అమ్మాయి పేరు అయితే క్లింకర్. ఇప్పటి వరకు అయితే ఫేస్ కూడా ఏంటంటే మనకు పబ్లిక్లో అయితే రివీల్ అయితే చేయలేదు. సో తొందరలో అయితే రివీల్ చేస్తానని కూడా రామ్ చరణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే రామ్ చరణ్ గారిని నానా అని పిలుస్తారని, సో ఇక్కడ చిరంజీవి గారు కూడా ఎమోషన్ అయితే పబ్లిక్లో అయ్యారు. సో ఆయన కూడా ఏంటంటే ఒక వారసత్వాన్ని కొనసాగించాలి, సో ఒక మగ పిల్లగాడు పుట్టాలి అనేసి అయితే రామ్ చరణ్ తరపు నుంచి అయితే కోరుకునేది అయితే ఇక్కడ జరుగుతుంది. సో చూడాలి సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరు చేతుల్లో కూడా లేదు. సో అది దేవుడు ఎలా అయితే వీళ్ళకి సో నెక్స్ట్ మగబిడ్డని ఇవ్వాలనుకుంటున్నా లేకపోతే ఆడబిడ్డని ఇవ్వాలనుకుంటున్నా అనేది అయితే దేవుడి మీద అయితే డిసైడ్ అయితే ఉంది. సో నెక్స్ట్ టైం కూడా ఆడబిడ్డ పుడితే సో మళ్ళీ మూడోసారి కోసం ఏమన్నా ట్రై చేస్తారా అనేది కూడా ఉంటుంది. సో ఏమైనా ఉండండి. సో ఇక్కడైతే చిరంజీవి గారి విషయం అయితే ఖచ్చితంగా అయితే అలా చిరంజీవి గారు ఒక్కరి విషయే కాదు. సో ఇక్కడ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ ఒక బిగ్గెస్ట్ విషయం ఏంటంటే సో రామ్ చరణ్ గారు కూడా ఒక మగబిడ్డని అయితే ఇక్కడ కానీ అయితే వాళ్ళకి వారసత్వంగా అయితే వెళ్ళి సో మెగా వారసత్వాన్ని కొనసాగించేలాగా ఒక మగ పిల్లగాని అయితే కనివ్వాలని అయితే సో ప్రతి ఒక మెగా ఫ్యాన్ అయితే ఇక్కడ కోరుకుంటున్నారు గైస్. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.